గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నీరే జీవనాధారం, నీరుతోనే మన జీవితం ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా నీటి కొరత ఉంది. సమృద్ధిగా నీరున్న ప్రాంతాలలో కూడా ఇప్పుడు నీరు దొరకడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అన్నిటికంటే కాస్ట్లీ అయిన వస్తువుగా నీరు ఎందుకు మారింది? ఇవాళ వరల్డ్ వాటర్ డే. ఈ సందర్భంగా నీటి సంరక్షణ ఎట్లా, నీటి కంటే కూడా మన సంరక్షణ ఎట్లా, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు మర్రిచెన్నారెడ్డి మానవరాల అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ WG ప్రసన్న కుమార్ గారు, పర్యావరణవేత్త జీవనానంద రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రసన్న కుమార్ గారు, నీరు ఇవాళ బంగారానికంటే వజ్రాల కంటే కూడా చాలా విలువైన ఒక వస్తువుగా మారింది నీరు. ఎందుకు ఇంత ఈ పరిస్థితి వచ్చింది? అంటే బంగారం వజ్రాలు మన తినడానికి కానీ బతకడానికి కానీ అవసరం లేదు. అవి మారకానికే పనికొస్తాయి. బతకడానికి తినడానికి మనకి నీళ్ళు అవసరం. నీళ్ళు లేకుండా ఏ జీవి కూడా మనలేదు. అసలు నీళ్లు ఉన్నాయి కాబట్టి జీవం పుట్టింది. అంటే నీరు ఎందుకోసమని, ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కూడా ఎప్పుడు వాగులు వంకలు పారేవి, అక్కడ కూడా నీళ్లు లేవు. అంటే నీరు కనీసం భూమిలోకి ఇంకిపోయిన నీరు కొంత ఉంటుంది, తర్వాత బయట కొంత నీరు ఉంటుంది కదా, అది దాని కండిషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇదివరకు పడే వర్షాలకి ఇప్పుడు పడ్డ వర్షాలకి కొంచెం తేడా ఉంటుంది. వర్షపాతం సుమారుగా అంతే ఉన్నా కూడా వర్షం పడే సమయం తగ్గింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది ఈ మధ్య. అంటే భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోతుంది. సో భూమిలోకి ఇంకట్లేదు, జారి కారి పారిపోతుంది. సో నీళ్లు ఆపుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకి చెరువుల్లో నదుల్లో నీళ్లు ఉండవు. అవి జారి సముద్రంలోకి వెళ్ళిపోతాయి, లేకపోతే ఇంకా దూరానికి వెళ్ళిపోతాయి. మన చేతిలో ఉండవు. మన నీళ్లు మన దగ్గర ఉండవు. ఇంకోటి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెట్లు ఉండడంతో ఆ చెట్లు మేఘాలని ఆకర్షించి వర్షం పడేలాగా చేస్తాయి. ఆ పరిస్థితి కూడా తగ్గిపోతుంది. ఎన్ని ప్రాంతాల్లో అయితే మనకి చెట్లు నశిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అన్నిట్లో మనకి అక్కడ వర్షం పడకుండా ఇంకెక్కడ ముందుకు పోయి పడుతుంది వర్షం. సో ఒక ఊర్లో వర్షం పడుతుంది అంటే ఒక ఊర్లో కాదు, ఒక ప్రదేశంలో వర్షం పడుతుంది అనే పరిస్థితికి వచ్చాం మనం. హైదరాబాద్లో వర్షపాతం ఇంత అని చెప్పలేము. అమీర్పేటలో ఇంత వర్షపాతం, సోమాజిగూడలో ఇంత వర్షపాతం, అట్లా ఊర్లో ఉండే ప్రతి గ్రామానికి మనం వర్షపాతం మార్చాల్సి ఉంటుంది. అట్లాగే గ్రామంలో కూడా పై ప్రాంతంలో వర్షం పడవచ్చు, కింది ప్రాంతంలో వర్షం పడకపోవచ్చు. అట్లా వర్షం పూర్తిగా విస్తారంగా పడే వర్షం కాస్త కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతుంది. తక్కువ రోజుల్లో వర్షం పడుతుంది. ఈ రెండు సమస్యల వల్ల కూడా మనకి నీటిని ఆపుకోలేకపోతున్నాం. దానికి తోడు ఎక్కువ రోజులు మనకి ఎండ ఉంటుంది. ఎక్కువ రోజులు ఎండ ఉండడంతో మనకి ఎక్కువ నీటి అవసరం కూడా పెరుగుతుంది. నీళ్ళు ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత తాగడానికి కానీ, చేనుకు కానీ, లేకపోతే జంతువులకు కానీ అన్నిటికి కూడా నీళ్లు ఎక్కువ అవసరం ఉంటాయి. ఇప్పుడు భూమి లోపల ఎన్ని నీళ్ళు ఉన్నట్లు? భూమి లోపల మనం 97% దాకా భూమిలోనే నీళ్లు ఉన్నాయనుకుంటాం. ఒక 3% దాకా పైన ఉన్నాయనుకున్నప్పుడు ఆ మూడిట్లో మనకి 0.0075 అంత నీళ్లు మాత్రమే మనం వాడుకోవడానికి అనువుగా చెరువుల్లో, నదుల్లో, బావుల్లో ఇట్లాంటి చోట ఉన్నాయి. ఒక 2% దాకా మనకి మంచు రూపంలో నీళ్లు ఉన్నాయి. సో వాడుకోదగ్గ నీళ్లు మనకి చాలా తక్కువ, 0.0075 అంటే 1% కూడా లేదు. 1000లో 75 లెవెల్, 75 రెట్లు ఉంటుంది. 1లో 7,000 అంటే. సో అంత తక్కువ మనకి నీటి లభ్యత ఉంది కాబట్టి ఆ ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన పని. జీవనానంద రెడ్డి గారు, మా దేశమంతా అట్లే ఉంది పరిస్థితి, మన దగ్గర ఇంకా కొంత ఎక్కువనే ఉన్నట్లుంది. నదుల్లో వచ్చే నీళ్ళను మనం ఎంత వాడుకుంటున్నాము, మిగతా గాలిలో ఉన్న తేమను మనం ఎంత మేరకు మనం వాడుకోవాలి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం నీటి వనరులు తీసుకున్నప్పుడు ఉపయోగపడేది 0.1% అన్నీ కలిపితే మొత్తం 0.1. కానీ దాంట్లో మనం వాడుకుంటున్నది చాలా చాలా తక్కువ. మొత్తం అది సముద్రం పాలైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అప్పుడు మనకు మొట్టమొదటి ప్రధానమంత్రికి వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు డ్యాములే మన మోడర్న్ టెంపుల్స్ అని ఒక ఊపులాగా తీసుకొచ్చి చాలా వరకు ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అప్పుడు మనం డెఫిసిట్ ఫుడ్ ప్రొడక్షన్లో ఉన్నాము. ఇప్పుడు జనాభా పెరిగినా కూడా సర్ప్లస్ లెవెల్కి వచ్చాము. తర్వాత క్రమేపీ ఏమైందంటే ఈ రీజనల్ పార్టీస్ రావడంతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను పక్కదారి పట్టించి వాళ్ళు వేరే విధంగా పోయారు. ఏంటి, చెక్ డ్యాములు, వాటర్ షెడ్స్, ఇంకుడు గుంతలు, ఈటతో పోయి
డబ్బులు జోబులు నింపుకోవడానికి చేసే పథకాలతో ఈ వాటర్ ఇప్పటికీ సముద్రం పాలవుతుంది. అంటే మనము ఏదైతే వాటర్ మనకు ఉందో దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉన్న వాటర్ను కూడా మనం ఏం చేస్తున్నాం, పల్లెటూళ్ళల్లో అయితేనేమి పట్టణాలలో అయితేనేమి వాటిని కలుషితం చేసుకుంటున్నాం. అంటే ఉన్న వాటర్ని కొద్దిగా కూడా మనం కలుషితం చేసుకుంటున్నాం. సార్ ఇక్కడ లోపం ఎక్కడుందంటారు మీరు? లోపము మన గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, పూర్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అన్నప్పుడు ఒక ఏదైతే రిసోర్సెస్ ఉందో ఆ రిసోర్సెస్ను ఎలా ఉపయోగించుకోవాలి, మనకు లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి ఉంటుంది, షార్ట్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఏం చేయాలా మనం, షార్ట్ టర్మ్లో మనం ఏం చేసుకోవాలా, అవి చేసినప్పుడు ఏదవుతుంది. కానీ అది మనం చేయటం మనకున్నవన్నీ ఇప్పుడు పూర్ గవర్నెన్స్తో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఏం లాభాలు కావాలనే దాని మీద పోతున్నారు. ఏదైనా చూడండి, ఇప్పుడు మనకు మన రాష్ట్రానికి ఉన్నాయి 2 ముఖ్యమైన నదులు, కృష్ణా, గోదావరి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ కర్ణాటక, మహారాష్ట్రకు తాకట్టు పెట్టాం. మన రిసోర్సెస్ అన్నీ వాళ్ళకు ఒప్పచెప్పేసి మనం ఇక్కడ అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఫ్యూచర్లో కృష్ణా నీళ్ళు చాలా వరకు రావు. ఇప్పుడు గోదావరిది కూడా అదే అయిపోతుంది, అదే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనము మన స్వార్థానికి ప్రజల అవసరాలను తాకట్టు పెడుతున్నాం. అది దానివల్ల అవుతుంది. అంత ఎందుకంటే లోకల్గా తీసుకోండి, మనకు హైదరాబాదులో 2 సరస్సులు ఉన్నాయి, తాగునీటి సరస్సులు. మనం ఏం చేస్తున్నాం, వాటిను 12 లక్షల జనాభాకు 2 రూపాయలకు కిలోలీటర్ ప్రకారం సప్లై అవుతుంది. అలాంటి నీటి వనరులను నాశనం చేసుకుంటూ వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. చట్టాలున్నా, కోర్టులు డైరెక్షన్స్ ఇచ్చినా వాటిని నాశనం చేయడానికి ప్రభుత్వము, అధికారులు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగనే మనకు ఇప్పుడున్న మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం, ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. ఆ నీటిని ఏం చేస్తున్నాం, ఆ నీటిని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా, 50% అకౌంట్లోకి రావటం లేదు. అంటే ఆ అమౌంట్, ఆ వాటర్ ఎక్కడికి పోతుంది, కొంతనేమో లీకేజ్ అవుతుంది, కొంత ఫిల్ఫరేజ్ అంటే వేస్ట్, పెద్ద పెద్ద వాళ్ళకి పోతున్నాయి, అన్నీ పాడేస్తారు. మైన్యూట్ కదా, అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది లోకల్ కండిషన్లో. ఈ లోకల్ కండిషన్లో ఇది ఉన్నప్పుడు పెద్ద రీజియన్కి పో, అలాగనే నేషన్కి పో, అలా గ్లోబల్కి పో, ఈ వేస్టేజీ పెరుగుతూ పోతుంది. దాన్ని మనం అరికట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి వర్షాలు, ఇప్పుడు వర్షాలు మనకు ఏం చెప్పారో ఆయనతో నేను ఏకీభవించను. ఎందుకంటే వర్షపాతంలో చేంజ్ ఏం లేదు. అదేంటంటే న్యాచురల్ వేరియేషన్ ఉంది. మనకు ఆల్ ఇండియా రెయిన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్లలో 60 సంవత్సరాల వలయం అంటాం. అంటే 30 సంవత్సరాలు మంచి వర్షాలు ఉన్నప్పుడు 30 సంవత్సరాలు పూర్ రెయిన్ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది రెగ్యులర్. ఇప్పుడు ఈ మంచి వర్షాలది 2016కి ఎండ్ అవుతుంది. 2017 నుంచి 30 సంవత్సరాలు ఎక్కువ డ్రౌట్స్ వస్తాయి. అదే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ సిస్టమ్ వేరు. మనకు 2 మాన్సూన్లు ఉన్నాయి, సౌత్ వెస్ట్ మాన్సూను, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంది. తర్వాత సమ్మర్లో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో సైక్లోన్స్ ఉన్నాయి. వీటి వలన ఈ సైక్లోన్స్ ఉన్నప్పుడు వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ వస్తాయి. అంటే అన్ని ఏరియాస్కు పెద్ద వర్షాలు యూనిఫామ్గా వస్తాయి. లోపం వర్షంలో లేదు, నిర్వహణలో ఉంది. నిర్వహణ, ఎందుకంటే మనకు వచ్చే నీరు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వస్తాయి, కానీ మనకు ఎక్కడ పడని నీళ్ళు అక్కడనే మనం చేసుకుందాం అనేటది అది కాదు. అది క్యాచ్మెంట్ ఏరియాలో పడిన నీటిని మనం నదుల్లో లేక తెచ్చుకొని వాడుకుంటున్నాం. ప్రసన్న గారు, మీరు వర్షం పడ్డ తర్వాత భూమిలోకి వెళ్ళట్లేదు నీరు అన్నారు మీరు. మరి ఈ ఎక్కువ శాతం మనం ఇప్పుడు బోర్లపైన ఆధారపడినాం కదా, ఏంటి పరిస్థితి? అదే ఇప్పుడు డార్క్ ఏరియాస్ అని మనం బోర్వెల్లో వాటర్ లేనివి ఎండిపోయిన ప్రాంతాలన్నిటిని మనం గుర్తిస్తున్నాం. అట్లాంటి డార్క్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అయితే వర్షం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం అనేది ఒక సమస్య అయితే, ఎక్కువ రోజులు ఎండ ఉండడం అనేది ఇంకో సమస్య. ఈ రెండింటి వల్ల భూమిలో తేమ మనకి హరించుకుపోతుంది. భూమిలో తేమ మీద ఆధారపడ్డ జీవులు, ఆధారపడ్డ చేన్లు, ఆధారపడ్డ పంట చేను కూడా ఆ తేమ లేనప్పుడు నీళ్లు పైనుంచి దానికి ఇంకా ఎక్స్ట్రా కావాలి అని కోరుకుంటుంది. మామూలుగా అయితే మనిషికి నీళ్లు, మొహం మీద నీళ్లు పోస్తే కడుపులోకి నీళ్ళు పోవు, నోట్లో తాగితేనే నీళ్ళు పోతాయి. అట్లాగే చేనులో కానీ లేకపోతే ఏ చెట్టుకైనా లేకపోతే ఏ మొక్కకు అనుకున్నా వేరు లెవెల్లో నీళ్లు వెళ్తే ఆ వేరులోంచి నీళ్లు చుక్క చుక్కగా తాగుతుంది. అంతేగాని దానికి మొత్తం మనం నీళ్లు
నీళ్ళలో నానబెట్టినా కూడా ఆ నీళ్ళు అంత ఏం తాగదు. ఆ నీళ్ళు నేలని తడపడానికి పనికి వస్తుంది అంతే. ఇప్పుడు బోర్ లేస్తే కూడా ఇంకా ఎన్నేళ్లలో నీళ్లు లేదా కనుక ఎంత మేరకు నీళ్లు మనకు దొరికే అవకాశం ఉంది? అంటే అది మనం నీళ్లు వాడుకునే పద్ధతిలో మార్పులు సహజంగానే ఇప్పుడు ఇప్పటి వరకు ఎట్లా వాడినా మనం ముందు రోజులు ఎట్లుంటుంది మన పరిస్థితి? ఇప్పుడు మనకి సగటున ఒక మనిషికి 165 లీటర్ల నీళ్లు అవసరం అంటున్నారు. 165 లీటర్ల నీళ్లలో మనం 165కి 165 బోర్ నుంచి కానీ లేకపోతే వర్షం నుంచి వచ్చిన ట్యాప్ నీళ్ళని కానీ వాడుతున్నాం. రేపొద్దున ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే 165 లీటర్లో 110 లీటర్ల దాకా మనం వాడుకున్న నీటినే మళ్ళీ వాడుకునే పరిస్థితి వస్తుంది. మురుగు నీటినో లేకపోతే ఒకసారి స్నానం చేసిన నీటినో లేకపోతే ఇంట్లో కడుక్కున్న నీటినో వీటన్నిటిని కూడా మళ్ళీ ఫ్లషింగ్కి వాటికి వాడాల్సి వస్తుంది, బట్టలు ఉతకడానికి వాడాల్సి వస్తుంది. అప్పుడు తాగడానికి అవసరమైన నీళ్లు మాత్రమే ఫ్రెష్ క్లీన్ వాటర్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సత్యవానంద రెడ్డి గారు, ఇంతవరకు మనము ఎన్ని నీళ్లు వాడుకున్నాము, ఎట్లా వాడుకున్నాము, ముందు ముందు మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు బ్యాంకులో ₹1 కోటి పెట్టి దాంట్లో ఇంకా గోవాను మనం విత్డ్రా చేసుకుంటూ పోతూనే ఉన్నా కానీ దానికి యాడ్ చేయటం లేదు. అంటే మనం గ్రౌండ్లోకి వాటర్ను తీసుకుంటున్నామే కానీ ఆ గ్రౌండ్ వాటర్ను పెరగడానికి మనం ఏం చేయటం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ హైదరాబాద్లో చెరువుల వలన భూగర్భ జలాలు పెరిగేవి. ఇప్పుడు ఆ చెరువులన్నిటినీ నాశనం చేసాం, అవన్నిటిని పుట్ చేసి కాంక్రీట్ జింగిల్ లాగా చేసాం. నీళ్ళు ఎక్కడి నుంచి పెరుగుతాయి? అందుకని 20 అడుగుల నుంచి 1000 అడుగులకు పోయినాయి. 1000 అడుగులకు పోయినాయి. అంటే మనం వాడుకుంటున్నామే కానీ దాన్ని రీఛార్జ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయమని చెప్తున్నాం. చెరువులను ప్రొటెక్ట్ చేయండి, ఈ ఇంకుడు గుంతల వలన కాదు, ఇవి చేయండి అని మొదటి నుంచి చెప్పాం. 2001లో ఒక వాటర్ కన్జర్వేషన్ కమిటీ అనేది ఉండేది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో. నాకు అసైన్ చేశారు, మీరు చెప్పండి ఏది బెస్ట్ మెథడ్ అంటే క్యాల్కులేట్ చేసి వాళ్ళకి చూపించాం. ఒక చెరువు 10 హెక్టార్లది ఉంటే ఎంత వాటర్ రీఛార్జ్ అవుతుంది, నీవు మొత్తం ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క ఇంకుడు గుంత పెడితే ఎంత అవుతుంది. అదేంటంటే ఈ అన్నీ కూడా కలిపితే ఒక 10 హెక్టార్స్ చెరువులకు ఈక్వలెంట్ కాదు. మనకు 169 చెరువులు ఉన్నాయి అలాంటివి. అంటే మనం అవన్నిటిని పూర్తి చేసాం. మనం చెప్పినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని మీద ఇక్కడ విని ఇక్కడ వదిలేశారు. అయిపోతే పోయినాయిలే, మనం ఎక్కడి నుంచో తెచ్చుకుందాం. ఈ యాటిట్యూడ్ వలన ఇక్కడ ఉన్న వాళ్ళను మనం పాటు చేసుకుంటూ వచ్చాం. ఎక్కడి నుంచో తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ ఎక్కడి నుంచో తీసుకొచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాగార్జున సాగరే ఉంది. ఆ నాగార్జున సాగర్ కట్టినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇంత ఆయకట్టు, ఇంత ఇరిగేషన్కు ఉంటుంది, అంటే ఇంత డ్రింకింగ్ వాటర్కు, ఇవన్నీ స్పెసిఫై చేశారు. కానీ మనం అది అట్లా ఉపయోగించుకుంటున్నామా? మంచి వర్షం వచ్చినప్పుడేమో ఉడ్డమసలుగా అంతా వాడేసుకుంటాం, ఈవెన్ డెడ్ స్టోరేజ్ కింద వాడేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షం లేకపోతే మళ్ళీ గగ్గోలు పెడతాం. అంటే మనము మేనేజ్మెంట్ అనేది లేదు. పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక చెరువు ఉంటే వాళ్ళు ఏ ఇయర్ ఉన్నా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఈ ఇయర్ ఇంత వర్షం వచ్చింది కాబట్టి ఈ మ్యాక్సిమం ఇంతవరకే ఉంటుంది, దీన్ని ఎక్కువ వాడవద్దు, నీళ్ళు ఉన్నాయని మనం వాడుకుంటే నెక్స్ట్ ఇయర్ క్రాప్ ప్లాంటింగ్ కూడా నీళ్ళు ఉండవు, మనకు తాగడానికి కూడా నీళ్ళు ఉండవు, మెయింటైన్ చేసాం. ఆ సిస్టమ్ పోయింది. ఇప్పుడు అది కావాలి. అది ఉన్నప్పుడే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. లేకపోతే మన డెడ్ స్టోరేజ్ కింద వాడుకుంటే ముందు వచ్చిన నీరంతా క్రాక్స్ను ఫిల్ చేయడానికే సరిపోతుంది. సో మనం వేస్టేజ్ ఇండైరెక్ట్గా వేస్ట్ చేస్తాం. మనం ఇళ్ళ దగ్గర ముఖం కడుక్కోవడానికి వీటికి మనం సేవ్ చేద్దాం అనుకుంటాం, కానీ అక్కడ అయ్యే వేస్టేజ్ వాటరు నియర్లీ 20-25% వేస్ట్ అవుతుంది క్రాక్స్ వచ్చిన తర్వాత ఫిల్ చేయడానికే. ప్రసన్న గారు, ఈ మనకు ఆల్టర్నేట్ సోర్స్ ఏముంది మరిగా? నిజం నదులు ఎండిపోతున్నాయి, నిజంగా సార్ చెప్పినట్లు ట్యాంక్స్ లేవు, ఊర్లలో కూడా అదే పరిస్థితి. మరి నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే నగరాలకి ఊర్లకి దగ్గరలో ఉండే నీటి ఆవాసాలన్నింటినీ మనం నష్టపరుచుకుంటున్నాం, వాటిని నాశనం చేస్తున్నాం. వాటిలో గృహ సంబంధ వ్యర్థాలు అయితేనేమి, పరిశ్రమల సంబంధ వ్యర్థాలు అయితేనేమి, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు అయితేనేమి, 3 రకాల వ్యర్థాలు చేరి మనం హుస్సేన్ సాగర్ని పాడు చేసుకుని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి వెళ్ళి రెండింటిని పాడు చేసుకుని నాగార్జున సాగర్కి వెళ్ళి, నాగార్జున సాగర్ సరిపోలేదు మంజిరాకి వెళ్ళి, మంజిరా సరిపోలేదని నాగార్జున సాగర్కి వెళ్ళి, నాగార్జున సాగర్ నుంచి గోదావరికి వెళ్ళి, ఇట్లా మనం దూరం ఎంత దూరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి. రెండోది, మన ఇంట్లో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మన దగ్గర పడ్డ వర్షం నీళ్ళని అట్లీస్ట్ డైరెక్ట్గా మన సంప్లోకి నింపుకొని డైరెక్ట్గా ఎన్ని రోజులు వర్షం పడితే అన్ని రోజులు ఆ వర్షం నీళ్ళని వాడుకోవాలని ఒక ప్రయత్నం. రెండోది, ఆ వర్షం నీళ్ళని భూమిలోకి పంపించడానికి ప్రయత్నం. భూమిలోకి పంపించడానికంటే మన దగ్గర అంత స్పేస్ ఉందా, అంత ఓపెన్ ఏరియా ఉందా అంటే ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతనే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. ఎక్కువ
ఎక్కువ నీళ్లు మనం వ్యవసాయానికి వాడుతున్నాం. ఆ తర్వాత 40-50% దాకా వ్యవసాయానికి వాడితే ఒక 35 దాకా మనం పరిశ్రమలకు వాడుతుంటే 15% దాకా గృహ సంబంధం వాడుతున్నాం. సో ఈ 3 రంగాలను మనం మార్పులు తీసుకురావాలి. వ్యవసాయ రంగంలో అంత ఎక్కువ నీళ్లు ఎక్కువ కాలం తర్వాత పండే పంటల బదులుగా తక్కువ కాలంలో పండేవి తక్కువ నీళ్లు మాత్రమే వాడేది అట్లాంటి వ్యవసాయ పద్ధతులు మనం తీసుకురావాల్సి ఉంటుంది. రెండోది పరిశ్రమల్లో వాడుకున్న నీటిని మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ వాడుకునే వ్యవస్థ పరిశ్రమల్లో ఏర్పరచుకోవాలి. అదే ఇళ్లలో కూడా మంచి పనికి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మన నీళ్లు తాగడానికి శుభ్రమైన నీళ్ళని తాగడం, వాడుకోవడానికి మళ్ళీ ఇప్పుడు మామూలుగా అంట్లు కడుక్కున్నప్పుడు కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ ఒకసారి ఫస్ట్ జాడించడానికి మురికి నీళ్ళలోనే జాడిస్తాం, ఫైనల్గా ఆరేయడానికి మాత్రమే మంచినీళ్ళు వాడతాం. ఇప్పుడు సార్ ఇదే పరిస్థితి ఇంకా రాబోయే కాలంలో జనాభా పెరుగుతుంది. 2025 నాటికి భారతదేశంలో 40% మందికి బహుశా మంచినీళ్ళు దొరకకపోవచ్చు అనేది ఒక రీసెంట్గా వచ్చిన సర్వేలు అంటున్నాయి. నిజంగా అంత ప్రమాదంలో ఇండియా ఉంటుందా? మంచినీళ్ళు దొరకకపోవచ్చు అంటే మంచినీళ్ళని మురికి నీళ్ళుగా మార్చుకున్నప్పుడు మంచినీళ్ళు ఎక్కడ దొరకవు. మంచినీళ్ళని మురికి నీళ్ళని రెండింటిని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సీవేజ్ని మనం డ్రింకింగ్ వాటర్ సోర్స్లోకి డైవర్ట్ చేయకుండా సీవేజ్ని మనం ఇరిగేషన్లోకి ట్రీట్ చేసి సీవేజ్ని ఇరిగేషన్లోకి మనం వాడుకుంటే అప్పుడు నీటి ఆవాసాలని కాపాడుకోగలుగుతాం, నీటి ఆవాసాలు కలుషితం కాకుండా చూసుకోగలుగుతాం. అట్లాగే పరిశ్రమలని ఎక్కడైతే చెరువులు నదులు ఉన్నాయో వాటి పైభాగంలో పెట్టి వాటిలోంచి ఉండే మురికి నీళ్ళు అంతా డైరెక్ట్గా చెరువుల్లోకి నదుల్లోకి వదిలిపెడితే అవి నాశనం అవుతాయి. నీళ్ళని నాశనం చేసుకుని మనం ఇంకో పక్క ఊరికి పోయో ఇంకోటేదో చేద్దామంటే కుదరదు. కాబట్టి ఫ్యూచర్లో పక్క ఊరి నుంచి నీళ్ళు ఇవ్వడం అంత ఈజీ కాదు. ఈ రోజున మెదక్ వాళ్ళు ఏదో దయదలిచి మనకి మంజీరా నీళ్ళు ఇస్తున్నట్టు, నల్గొండ వాళ్ళు దయదలిచి మనకి నాగార్జున సాగర్ నీళ్ళు ఇస్తున్నట్టు, ఇంకా ఎవరో ఖమ్మం వాళ్ళు దయదలిచి మనకి గోదావరి నీళ్ళు ఇస్తున్నట్టు అంత ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆపదలో వాళ్ళు ఉంటారు, ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆపుకోవడానికే ప్రయత్నం చేస్తారు నీళ్ళని. సో ఆ పరిస్థితుల్లో ఎక్కడి నీళ్ళు అక్కడ మనం మళ్ళీ మన దగ్గర ఉండే లోకల్ చెరువులని లోకల్ నీటి కుంటలని వాటిని శుభ్రం చేసుకుని వాటికి వెళ్ళే దారి కూడా శుభ్రం చేసుకుని, ఎందుకంటే చెరువులో పడ్డ వర్షం నీళ్ళతోటి మనం చెరువులో నీళ్ళు కావు, చెరువు పై ప్రాంతంలో పడ్డ వర్షం నీళ్ళు ఆ మురికి అంతా కూడా కొట్టుకుని వస్తుంది. ఆ పై ప్రాంతంలో కనుక శుభ్రంగా ఉంచితే అప్పుడు నీళ్ళు శుభ్రంగా వస్తాయి. సో ఈ ప్రయత్నం మనం ప్రతి చెరువుకి, ప్రతి కుంటకి, ప్రతి నది ముఖద్వారానికి, ప్రతి ఉపనది ముఖద్వారానికి మనం చేయకపోతే ఏడంటే ఆడు చెత్తేసుకుంటూ మొత్తం. సార్ ఎడారి దేశాల్లో గాల్లో ఉన్న తేమ ద్వారా కూడా నీళ్లు తీస్తున్నారని అంటున్నారు కదా, అది అంటే ఒకవేళ అంటే కరువు వచ్చినప్పుడు మనం కూడా చేస్తాం అట్లనే. ఆ కరువు మనం ఎడారి దేశంలాగా మారి మళ్ళీ గాలిలో ఉండే తేమని వాడుకుందామా, లేకపోతే ఉన్న నీటి వనరులని సద్వినియోగం చేసుకుని మన దగ్గర చెట్లని కాపాడుకుంటూ నీటి ఆవాసాలని కాపాడుకుంటూ మంచి పనులకి అంటే బాగా ఉపయోగపడే పనికి శుభ్రమైన నీళ్లు వాడుతూ పంట ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటారు? 3 లెవెల్స్లో చేయాలి. ఒకటి ఇండివిజువల్స్, మన అందరం ఇళ్ల లెవెల్లో కూడా నీటిని చూసేటప్పుడు బంగారం కంటే ఎక్కువనే ఆలోచించాలి. ఇంతకుముందు డబ్బు నీళ్ళ ఖర్చు పెట్టిన నీళ్ళు డబ్బులా ఖర్చు పెడుతుండ్రు అనే టైప్కి మనం ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఒకటి ఇండివిజువల్స్. రెండోది సంస్థలు, పెద్ద సంస్థలు, పెద్ద ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్ అన్నా కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థలైనా ప్రైవేట్ సంస్థలైనా వీళ్ళందరూ కూడా నీళ్లు వదలడము, నీళ్లు ఖర్చు పెట్టడము, నీళ్లు ట్యాంకుల్లోకి చేరడం ఇవన్నీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా తక్కువ నీళ్లు బయటకు వచ్చేటట్టు, ఏ పనికి ఎంత నీళ్ళు అవసరమో అంత మందమే బయటకు వచ్చేటట్టు ఒక ప్రయత్నం ఫ్యాక్టరీస్ అట్లాంటి వాళ్ళు కూడా చేయాలి. మూడోది వ్యవసాయం లాంటి పనులకి మనం రెగ్యులేటెడ్ వాటర్ సప్లై మనమే చేస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర సప్లై చేసే నీళ్ళని వాడుకోవడంలో మార్పులు తీసుకురావడానికి నేల కింద నుంచి నీళ్లు సప్లై చేయడం కానీ, లేకపోతే బిందు సేద్యం లాంటి సేద్యం, తుంపర సేద్యం లాంటి సేద్యం తీసుకురావడం కానీ, అట్లా నీళ్లు తక్కువ వాడి ఎక్కువ పంట ఇచ్చే లాంటి వంగడాలను తీసుకురావడం కానీ ఈ మార్పులను తీసుకురావాలి. సార్ ఈ నీటి సంరక్షణలో పాలసీలో ఏమైనా మార్పు రావాలన్నా ఎట్లా? పాలసీ పట్టణాలలో ఉంది. హైదరాబాద్లో మనం వాడుకునే నీటిలో 70-70% వేస్ట్ వాటర్ పోతుంది. ఆ వేస్ట్ వాటర్లో ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ కలవకుండా వీటిని ట్రీట్ చేసి ఆ వాటర్ను మనకున్న చెరువులన్నిటి ఇప్పటి వరకు ఇంకా ఉన్న చెరువులన్నిటిని నింపేసుకొని దానివల్ల భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. అక్కడ చుట్టుపక్కల
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కానీ వీటన్నింటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏమో చేస్తున్నాం, మనం మంచినీళ్ళు వాడుకుంటున్నాం. అలా కాకుండా రూరల్ ఏరియాలో ఏం చేయాలి మరి? రూరల్ ఏరియాలో ఏం చేయాలి? అదే రూరల్ ఏరియాలో కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులలోకి మురికి నీళ్ళను పోకుండా చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. తర్వాత గ్రౌండ్ వాటర్ను వాడుకోవటం రెగ్యులేట్ చేయాలి. అది దాంట్లో వరి పండించటం అంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అవి పండించకుండా లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ను పండించి వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వండి గవర్నమెంట్. దానివల్ల 10 ఎకరాలకు వచ్చే నీరు 100 ఎకరాలకు వాడుకోవచ్చు. సో ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు. మార్పు రావాల్సింది ప్రభుత్వ పరంగానే రావాలంటారు. ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా 0.1% కాదండి. మన ఇండివిజువల్ లెవెల్ చేసేది 0.1% కాదు. గవర్నమెంట్ లెవెల్లో అధికారుల లెవెల్లో చేసేదే 99%. దాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తే మిగతాన్ని ఆటోమేటిక్ అయిపోతాయి. అవి చేయకుండా ఇక్కడ మనం ఏం చేసినా అంటే పాలసీలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలందరూ కూడా సహకారం చేయాల్సి ఉంటుంది. తక్కువ నీటిని వాడే పనులని మనం ప్రమోట్ చేసి ఎక్కువ నీటిని వాడే పనులని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అది పంట అయినా, అది ఇంట్లో వంట అయినా, లేకపోతే పరిశ్రమలో తయారీ అయినా కూడా తక్కువ నీటితోటి వాళ్ళ కార్యక్రమాలు జరుపుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. సార్, చర్చలో పాల్గొన్నందుకు ప్రసన్న గారు, సార్ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. నీరు సంరక్షణనే మన సంరక్షణ. నీటిని కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా సమర్థవంతమైన నిర్వహణ, చట్టాలు, వాటి అమలు ఉండాలి. దాంతోపాటుగా ప్రజల వైపు నుంచి కూడా నీటి వినియోగంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.